నమస్తే వెల్కమ్ టు 69 న్యూస్ నేను శ్రావ్య ముందుగా హెడ్లైన్ బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ కుట్ర చేస్తుంది మూసీ కంపులో 3 నెలలు ఉండాలన్న బిర్లా ఐలయ్య పటాన్చెరు పట్టణం శ్రీనగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు సురారంలో అమానుష ఘటన అప్పుడే పుట్టిన చిన్నారిని వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు రమణీయంగా నంద్యాల మంత్రాలయంలో తుంగాహారతి హారతులు ఇచ్చిన మఠం పీఠాధిపతి సుబుద్రేంద్ర తీర్థులు వివరాలకెళ్తే మూసీ పునర్జీవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ కుట్ర చేస్తుందని ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ఆరోపించారు. మూసీ బాధితులతో కలిసి ఒక రోజు రాత్రి ఉంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం సిగ్గుచేటని ఆయన అన్నారు. మురికి కంపులో దోమల మధ్య రోగాల బారిన పడి విధి లేక ప్రజలు అక్కడే నివాసం ఉంటున్నారని విప్ బిర్లా ఐలయ్య అన్నారు. మూసీ కంపులో 3 నెలలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ నేతలకు ఛాలెంజ్ విసిరారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా మూసీని అడ్డుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపారు. అంటే హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసీ గుంపలని మురిగిపోవాలన్నా మొన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మూసీని అడ్డుకుంటామంటే వాళ్లకు మద్దతు తెలపడానికి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్షగా రైతు నిద్ర చేస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సవాల్ విసిరిండు. ఒక్కరోజు కాదు, మీరు 3 నెలలు మురికి గుంపకు అక్కడ వచ్చి నిద్ర చేయండి. మీరు దోమతరం లేకుండా అక్కడ ఏం లేకుండా ఫ్యాన్ లేకుండా నిద్ర చేయగలుగుతారా? ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసీని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీని పునర్జీవం తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మూసీ ప్రక్షాళన అయితే ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసీ మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసీ పునర్జీవనం చేసేది పోయి ఇలా మూసీని అడ్డుకోవడానికి ఇలా దొంగ దీక్ష చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ బీజేపీ పాలిత ప్రాంతంలోనేమో నమామి గంగ కావచ్చు, ఇలా అక్కడ ఉన్నటువంటి గుజరాత్ లో ఉన్నటువంటి సబర్మతి కావచ్చు, వీటినేమో మీరు కేంద్ర రాష్ట్ర నిధులతోటి ప్రక్షాళన చేసుకుంటారు. మేము హైదరాబాద్ ఉన్నటువంటి మూసీని ప్రక్షాళన చేస్తుంటే నువ్వు నిధులు ఇచ్చేది పోయి ఇలా ప్రజలు, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఇలా మళ్ళొక్కసారి కొత్త డ్రామా ఆడుతున్నావు. అక్కడ సబర్మతి కానీ నమామి గంగ చేసినప్పుడు ఎన్నో వేల ఇల్లు కూల్చిన ఘనత మీది. మరి అక్కడ ఎంతో మంది భూ నిర్వాసులకు మీరు ఎక్కడ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మీ బీజేపీ ప్రభుత్వం అక్కడ ప్రక్షాళన చేసినప్పుడు వేల ఇల్లు కూలగొట్టిరు. 40,000 మందికి భూ నిర్వాసితం చేసింది బీజేపీ పార్టీ. ఇక్కడ మేము ఇల్లు కోల్పోయిన వాళ్ళకు, ఎవరైతే జాగా కోల్పోయిన వాళ్ళకు తప్పకుండా ఇంద్రం మిల్లు కానీ అక్కడ డబల్ రూమ్ ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. దీన్ని తెలంగాణలో మీరు జీర్ణించుకోలేక మూసీ ప్రక్షాళనను, మూసీ పునర్జీవనాన్ని అడ్డుకోవాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలు గమనించరు. మీరు ఒక్కరోజు దొంగ నిద్రగా చేసేది మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఛాలెంజ్ కి మీరు కట్టుబడి ఉంటే 30 రోజులని 3 నెలలు మీరు ఆ మూసీ కుప్పగా ఉండాలి. ఇలా మా మూసీ ప్రజలు పడుతున్నటువంటి బాధలు, అక్కడ నుండి జబ్బులు కానీ అక్కడ వస్తున్నటువంటి ఇబ్బందులకు ఎదుర్కొని ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలను రక్షించాలి, మూసీని పునర్జీవం తేవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యాన్ని మీరు నీరుగార్చే విధంగా ఇలా దొంగ దీక్ష చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతున్నాం.
ఒక్క రోజు కాదు నువ్వు చేసేది, 3 నెలలు నువ్వు అక్కడ నిద్ర చేస్తే నువ్వు అసలైన నాయకుడివి. లేకపోతే డ్రామాల కోసం మీడియా కోసమే చేస్తున్న నాటకాలు. కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారని చెప్పి ఈ దొంగ దీక్ష మానాలే. మూసి పునర్జీవం కోసం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీ క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జనగామ పట్టణంలోని బాణాపురంలో ఓ ఇంట్లో దోష నివారణ పూజలు చేస్తామంటూ నమ్మించి 55 లక్షల రూపాయలు కాజేసిన ఓ హిజ్రాతో పాటు 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. నిందితుల వద్ద నుండి 21,16,000 రూపాయల విలువ గల 30 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, 10 లక్షల రూపాయల విలువైన 2 ఫ్లాట్ల కొనుగోలు పేపర్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. జనగాం ప్లేస్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 7 చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ ఒక సిస్టర్ ఒక 6 నెలల క్రితం నుంచి ఒక ఎక్కువడు దోష నివారణ పూజలు చేస్తానని చెప్పేసి వాళ్ళకు ఆ మూఢనమ్మకం కలిగించి వాళ్ళ దగ్గర సుమారు దఫాలుగా 55 లక్షలు చీటింగ్ చేయడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే యొక్క ఆమె ఎవరి దగ్గర అయితే విక్టిమ్ బాధితురాలు ఎవరి దగ్గర అయితే మోసపోయిందో ఆమెను గుర్తించడం జరిగింది. ఈరోజు మన జనగామ పట్టణంలో వెహికల్ చెక్ చేస్తుందంటే సిఐ దామోదరి ఆధ్వర్యంలో ఈరోజు మనకు వాళ్ళు పట్టబడడం జరిగింది. వాళ్ళ దగ్గర సుమారు 30 తులాల బంగారం, 21,60,000 వర్తు వాళ్ళది, అదేవిధంగా 20 తులాల వెండి, విధంగా ఒక చిట్టి 4 తులాల 6 గ్రాముల బంగారం ముత్తూట్ ఫ్యాన్లో పెట్టినట్టుగా, అదేవిధంగా 2 డాక్యుమెంట్స్, తర్వాత ఒక ఎస్గా కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ బంగారం అంతా కూడా ఎవరైతే విక్టిమ్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు తమ కోసం చేయించున్నట్టుగా తెలిసింది. అవన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం కన్ఫెషన్ తీసుకొని వాళ్ళందరూ కూడా అఫెన్స్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ యొక్క ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ బట్టు నాగదేవితో పాటు ఆమె భర్త పాముకుంట్ల సందీప్, తర్వాత ఆ భర్త వాళ్ళ ఫ్రెండ్ మెతుకు గణేష్, అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్స్ 2 ఉగ్లోతు నవీన్, కుక్యా గణేష్ 5గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఈ యొక్క చీటింగ్ కేసుని ఇంత తొందరగా డిటెక్ట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఏసీపీ జనగాం, ఎస్హెచ్ఓ దామోదర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. ఇలాగే వేరే దగ్గర చేసినామని చెప్తున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మళ్ళీ ఒక్కసారి వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తారు. పూజలు చేస్తామని, దోషం పోగొడతామని ఎవరైనా మీ ఇంటికి వస్తే వాళ్ళని నమ్మకండి. ఇటువంటి వారి యొక్క సమాచారము పోలీస్ శాఖ వాళ్ళకు ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేక 100కు డయల్ చేసి చెప్పాలని పోలీస్ శాఖ వాళ్ళు. కార్తీక మాసమని వెజ్ బిర్యానీకై పిస్తా హౌస్ కు వెళ్లిన కస్టమర్లకు పుట్టగొడుగుల బిర్యానీ ఆర్డర్ చేస్తే మిగిలిపోయిన చికెన్ బిర్యానీలోనే పుట్టగొడుగులను సర్వ్ చేసింది బాచుపల్లి పిస్తా హౌస్ హోటల్. చేసేదేమీ లేక పుట్టగొడుగుల బిర్యానీలోనే చికెన్ ముక్కలు చూసి కంగు తినడమే కస్టమర్ల వంతైంది. పుట్టగొడుగుల బిర్యానీలో చికెన్ బిర్యానీ సర్వ్ చేసిన యాజమాన్యం 700 రూపాయల బిల్లును కస్టమర్ల నుండి ముక్కుపిండి వసూలు చేసింది. కార్తీక మాసంలో మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన పిస్తా హౌస్ పై ఫుడ్ ఇన్స్పెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకొని హోటల్ సీజ్ చేయాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. बोल आप बोल, बिल लेने को क्या है? क्या हुआ बिल लेने को? बिल दो आप, एक पनीर, आप मशरूम बिल दो, मटन का बिल दो. मशरूम में चिकन का को मिलाते जी वेजिटेरियन में. बोल, ये पिस्ता हाउस वाले पूरा ऐसी कर दे क्या? बिल दे यार, बिल दे के बिल. नहीं आप यार हमारा बात सुनो, आप बिल दे दो, मैं बिल बना के चले जाता हूँ. अभी क्या है बात करने का? आप वेज से वेज लगाना ना, ये काई को लगाते आप? बिल दे दो.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం శ్రీనగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకు ఇంటి ముందున్న తులసి చెట్టుకు పూజ చేస్తున్న మహిళా మెడలోంచి దుండగులు పుస్తల తాడు లాక్కెళ్లారు. శ్రీపాద సోమలక్ష్మి మెడలోంచి 4 తులాల బంగారు పుస్తల తాడును ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి తెంచుకొని వెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మానవత్వం మంట కలిసిపోయింది. అభం శుభం తెలియని అప్పుడే పుట్టిన చిన్నారిని వదిలి వెళ్లిన ఘటన సురారం పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. విశ్వకర్మ కాలనీలో జరిగింది ఘటన. అప్పుడే పుట్టిన శిశువుని కవర్లో పెట్టి వెళ్లిన దృశ్యాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విధుల్లోనే కాదు మానవత్వంలోనూ మేము ముందుంటామని చాటుకున్నారు పోలీసులు. గ్రూప్ 3 పరీక్షలు రాయడానికి విద్యార్థిని జీడిమెట్లలోని గౌతమి కాలేజ్కి వచ్చింది. ఎగ్జామ్ సెంటర్ బాలానగర్లోని గీతాంజలి కళాశాల అని తెలుసుకొని ఇబ్బంది పడుతుండగా అక్కడే ఉన్న జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ తమ వాహనంలో విద్యార్థిని తీసుకెళ్లి సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చారు. సకాలంలో స్పందించి జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు చేసిన సహాయానికి పలువురు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. పుట్టపర్తిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని బోయపేటకు చెందిన ప్రేమ్ సాయి సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. 13వ తేదీ కాలేజ్ క్యాంటీన్ వద్ద తోటి విద్యార్థులే అందరి ముందు చితకబాదారు. ప్రేమ్ సాయి గాయాల పాలై పట్టించుకోకపోవడంతో హిందూపురంలోని తన ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు తెలిపి హిందూపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 15వ తేదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టపర్తి జిల్లాలో ఉన్నటువంటి సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో 13వ తేదీన ప్రేమ్ సాయి సిఎస్సి సెకండ్ ఇయర్ విద్యార్థిని అదే గ్రూప్లో చదివేటువంటి విద్యార్థులు తోటి విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడం జరిగింది. ఆ ఘర్షణ క్రమంలో ప్రేమ్ సాయి విద్యార్థి మీద దాడి చేసినటువంటి వారు మత్తులోనే ఆ విద్యార్థిని దాడి చేశారు. కాలేజు ఆవరణలోనే క్యాంటీన్ దగ్గర అదేవిధంగా కాలేజ్ గ్రౌండ్లో 2 సార్లు ఆ విద్యార్థిని అక్కడే వందలాది మంది స్టూడెంట్స్ చూస్తుండగానే ఆవిడ ఉన్నటువంటి విద్యార్థులు దాడి చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వైస్ ప్రిన్సిపాల్ గారికి చెప్పినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యాజమాన్యము కాలేజ్ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ చైర్మన్ ఎవరు స్పందించకపోగా కనీసం రక్తం వస్తున్నటువంటి క్రమంలో కూడా విద్యార్థి హాస్టల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటే హాస్టల్ వార్డెన్ కూడా కనీసం ఆ విద్యార్థికి దగ్గరలో సమీపంలో పెద్ద ఆసుపత్రి ఉంది, ఆసుపత్రిలో కూడా చేర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినారు.
అందుకే ఈరోజు ఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘంగా ఒకటే అంటున్నాం, ఈ విద్యార్థికి చావుకి ప్రధానమైన బాధ్యులు అక్కడ యాజమాన్యం, ప్రిన్సిపాల్, వార్డెన్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కనీసం ఇంత జరిగిన తర్వాత కూడా పిల్లలు హాస్టల్లో ఉండే విద్యార్థి క్యాంపస్ నుంచి బయటికి రావాలంటే తల్లిదండ్రులకి ఇంటిమేట్ చేసి మీ విద్యార్థికి ఇది జరిగింది, సో మీ విద్యార్థికి ఇంటికి పంపిస్తా ఉన్నాం అని తల్లిదండ్రులకి ఇంటిమేషన్ చేయకుండా విద్యార్థుల తల్లిదండ్రులకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గాయాలు పాలైనటువంటి విద్యార్థి ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి ఆ కాలేజీలో ఏర్పడిందంటే ఆ కాలేజీలో ఉన్న విద్యార్థులు ఏ రకమైనటువంటి భావనతో ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటున్నారు అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. క్యాంపసెస్లో ఆ కాలేజీల యాజమాన్యం కూడా చాలా ఇబ్బందికరంగా విద్యార్థుల పైన పైశాచికంగా ఈరోజు వ్యవహార శైలి ఉందని చెప్పి బయట వాళ్ళు కూడా చాలామంది అంటున్నారు. కాబట్టి వెంటనే ఈ విద్యార్థి మరణానికి ఎవరైతే కారకులో ఆ మరణం ఆ దెబ్బలు పడినప్పుడు స్పందించిన యాజమాన్యం పైన, ఈ దాడి చేసినటువంటి వాళ్ళపైన కూడా ఇమీడియట్గా పోలీసు వారు స్పందించి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళకి రిమాండ్కి పెట్టాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు ఎక్కడ లేకుండా ఉంటే చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈరోజు ఈ దాడి చేయడానికి ప్రధానమైన కారణం గంజాయి. ఈరోజు మత్తు పదార్థం, మత్తులో ఉండే విద్యార్థులు చేస్తారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ విద్యార్థుల్లో ఈ మత్తు ఏర్లై పారుతూ ఉంది, గంజాయి ఏర్లై పారుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ ఈరోజు మన ప్రేమ్ సాయి జరిగిన సంఘటన అని చెప్పి ఉదాహరణని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి, అదేవిధంగా దానికి సంబంధిత శాఖ మంత్రి గారు స్పందించాలి, విద్యాశాఖ మంత్రి గారు స్పందించి ఇమీడియట్గా ఇలాంటి యాజమాన్య గుర్తింపును రద్దు చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యం పైన చర్యలు తీసుకొని ఆ బాధితులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పెనుగొండ నియోజకవర్గం బూదిలి సమీపంలో ఉన్న ఓ గార్మెంట్ లో మహిళా కార్మికురాలపై గార్మెంట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా పొట్టకూటి కోసం మహిళలు షాడిల్ గార్మెంట్ పరిశ్రమకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకున్న గార్మెంట్ లో గల ఓ వ్యక్తి ఓ మహిళా కార్మికురాలపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గార్మెంట్ లో పనిచేస్తున్న ఓ మహిళా కార్మికులపై గార్మెంట్ సిబ్బందిలో ఓ వ్యక్తి తన కామ వాంఛ తీర్చాలని నిత్యం వేధిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గోరంట్ల పోలీస్ స్టేషన్ లో ఓ మహిళా కార్మికురాలు ఫిర్యాదు చేసింది. మహిళా కార్మికురాలపై వేధిస్తున్న షాండిల్ గార్మెంట్ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీకే పార్థసారథి డిమాండ్ చేశారు. ఉపాధి కోసం పరిశ్రమలకు వెళ్లే మహిళల పట్ల పురుష సిబ్బంది ఈ రకంగా హింసించడం పద్ధతి కాదని అన్నారు. త్రివేజ్లాల్ నాయక. మీరు ఎక్కడ ఉంటారు? ఎన్ని రోజులు ఇంకా పని చేస్తున్నావు? 3 years మేడం. తను వచ్చి సెక్యూరిటీ ఎండి కూడా అది ఎట్లా చెప్తే అట్లా వెళ్తున్నాడు మేడం. మీరు ఈ విషయాన్ని ఎండి దృష్టికి తీసుకెళ్లేదా? ఎండి సార్ నేను వచ్చినాను మేడం, సెక్యూరిటీ ఎండి. నేను చెప్పిన ఏమో 2 days శాలరీ కట్ చేయండి అని చెప్పినాడు మేడం. 2 days శాలరీ కట్ చేయండి. నేను అడిగిన ఎందుకు సార్ అట్లా అంటే నువ్వు గమ్మన ఉండాలా, నోరు ఉప్పకూడదు, నువ్వు నీ డ్యూటీ నువ్వు చేసుకోపో అంటాడు. ఎందుకు సార్ అట్లా అంటే నువ్వు వీళ్ళు ఇచ్చే శాలరీను నీకు తక్కువ అయితే నువ్వేం పని అయినా చేస్తావా అని అన్నీ నన్ను అంటాడు మేడం. సండే రోజులు కూడా డ్యూటీలు పెట్టుకోవచ్చు కదా అంటే సండే రోజులు ఉండదు మేడం. మామూలుగా 8 o'clock వస్తారు లేడీస్ అక్కడ, కానీ మమ్మల్ని 7కే పెట్టేసాను మేడం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఆయన హెరాస్ చేశారు? ఇక్కడ చేసేసినాడు మేడం. ఇక్కడ ఇదంతా పరికేసినాడు మేడం. హెల్మెట్తో తల కొట్టేసినాడు. గొడవ ఎందుకు జరిగింది ఈరోజు నేను ఎండి సార్ వచ్చినాడు, అన్నీ లేనివన్నీ చెప్పేసినాడు మేడం నా మీద. ఎందుకన్నా ఈరోజు నిన్న సార్తో అట్లా చెప్పినాం. నేనేమన్నానంటే లోఫర్ పక్కవా అంటే నేనేం చేసినాను. ఆయన ఎవరు? ఎండి పేరేమి? ఎండి శాంతరాజు. ఎక్కడ ఉంటాడు ఆయన? అక్కడ బెంగళూరులో ఉంటాడు మేడం. ఇక్కడ ఉండే సమస్యలు ఏదైనా చెప్తే పట్టించుకోండి మేడం. మా అమ్మాయిలు అందరిపైన అలాగే ప్రవర్తిస్తారా వాళ్ళు, లేక మీ ఒక్కరిపైన ఇది చేశారు? కంపెనీలో సెక్యూరిటీ అంటే ఎవరు ఉండలేదు మేడం. ఈరోజు నేను ఒకదాన్ని సెక్యూరిటీ డిపార్ట్మెంట్. ఈరోజు మార్నింగ్ ఏం జరిగింది అది చెప్పమ్మా ఫస్ట్. ఈరోజు అయితే అదే సార్, నేను నన్ను ఇట్లా ఎందుకు అబద్ధాలన్నీ చెప్పేసి నన్ను ఇట్లా అన్నా ఎందుకు అన్నా అంటే నువ్వే కదా అంతా. నేను ఫస్ట్ నువ్వు ఒప్పుకుంటే నువ్వు నా దగ్గర ఒప్పుకుంటే నేను ఉండిస్తాను, లేకుంటే నేను తీసేస్తాను అని అన్నాడు మేడం. ఎందుకు అంటే అట్లా గొడవలు వచ్చేసినాను మేడం. నేను ముందున్నా ఎందుకంటే లోఫర్ పక్కువ అని
కాబట్టి ఇట్లని హెల్మెట్తో కొట్టినాడు. అంటే ఈ రోజు ఒకరోజు జరిగింది, ఇంతకుముందు ఎప్పుడైనా మీతో అట్లా ప్రవర్తించారా? ఇంతకుముందు 6 నెలల కిందటి నుంచి అట్లా జరుగుతుంది. అట్లా ఫోన్లో మాట్లాడినట్టుగా ఏంటో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఫోన్లో మాట్లాడినట్టు లేవు సార్. అక్కడ ఫోన్లలో లేవు, కంపెనీలో ఫోన్లలో లేవు. అంటే బయట పెట్టుకున్నా సార్. అక్కడ డ్యూటీ పరంగా మేము ఆడున్నాం అంటే సార్. ఫోన్లో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదమ్మా, సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా. ఆయన క్యాడర్ అమ్మా, ఏం ఉద్యోగం ఆయన? సెక్యూరిటీ సూపర్వైజర్. కడప నగరంలోని ప్రసిద్ధి చెందిన ఆమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో గంధ మహోత్సవం ఎంత వైభవంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేన్ ని నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రముఖ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. ఏఆర్ రెహమాన్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున దర్గా వద్దకు తరలివచ్చారు. గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్ బాగుంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి నగరం బైరాగి పట్టణ గిరిజన భవనంలో బార్సా ముండా జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన స్వాభిమాన ఉత్సవాల నిర్వహణ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ మోండార్ వడిత్య శంకర్ నాయక్ గిరిజన సంఘాల నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. మంచి స్ఫూర్తిదాయకంగా వాళ్ళందరూ పిలుస్తారు. మీరు కూడా జీవితంలో మీరు ముందుకెళ్తారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిగతా ట్రైబల్ పిల్లలందరినీ కానీ కుటుంబాలందరినీ కూడా మీరు పైకి తీసుకురాగలుగుతారు. ప్రభుత్వం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసమే మనకి జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎక్కువ శాతం సమయం కేటాయించాలని, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా మాకు ఎప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందాక మన గౌరవ సభ్యులు గారు చెప్పినట్టు ఖచ్చితంగా కూడా గిరిజన పిల్లల్ని, మరీ ముఖ్యంగా మహిళల్ని, ఆడపిల్లల్ని 10 తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, ఖచ్చితంగా డిగ్రీ ఇంకా ఎంబీబీఎస్ కానీ ఐటీ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైతే వాళ్ళకి నచ్చేది చదివించాలి. మీరు కూడా సులభతలు ఉన్నారు, మీరందరూ కూడా మిగతా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి జరుగుతున్న దీన్ని అరికట్టేలా చూడాలి. మీరు కూడా చదువు కనుక నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. దయచేసి పిల్లలందరూ కూడా కష్టమున్న నష్టమైనా బాగా చదువుకొని మంచిగా హైయర్ ఎడ్యుకేషన్ వరకు చేయాలి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య నంద్యాల మంత్రాలయంలో తుంగహారతి రమణీయంగా సాగింది. కార్తీక మాసం శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుద్ధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో తుంగనది ఒడ్డున విఐపి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రహ్లాదారాయలకు పూజలు చేసి హారతులు ఇచ్చారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ కుట్ర చేస్తుంది. మూసీ కంపులో 3 నెలలు ఉండాలన్న విప్ బిర్లా ఐలయ్య. పటాన్చెరు పట్టణం శ్రీనగర్ కాలనీలో చైన్ స్నాచింగ్. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. సురారంలో అమానుష ఘటన. అప్పుడే పుట్టిన చిన్నారిని వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. రమణీయంగా నంద్యాల మంత్రాలయంలో తుంగాహారతి. హారతులు ఇచ్చిన మఠం పీఠాధిపతి సుబుద్రేంద్ర తీర్థులు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 69 టీవీ.